హాయ్ అండి, వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి అల్లా ఫ్రమ్ విజయవాడ. సో ఇప్పుడు మీరు ఈ ఛానల్లో చాలా వీడియోస్ చూసుంటారు. నేను ఈ రోజు ఒక ఇంపార్టెంట్ కామెంట్ కి ఆన్సర్ చేయబోతున్నాను. అట్లాగే చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ ఇది. అంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ స్కామ్ అని, లేకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటో క్లియర్ గా తెలుసుకోకుండానే మనం ఎందుకు జాయిన్ అవుతున్నామని, లేకపోతే ఎందుకు పీపుల్ చాలా మంది నష్టపోతున్నారనే దాని గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, సీరియల్ కామెంట్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు నిజంగా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో జాయిన్ అయ్యి నష్టపోయిన పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు. కొంతమంది ఏంటి బయట నుంచి ఫర్ ఎవర్ ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్స్ పెడతా ఉంటారు. అయితే మనం వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి ఇక్కడ అనే దాంతో ఈ వీడియోని చేయటం అనేది జరుగుతుంది. ఒకసారి కంప్లీట్ గా వాచ్ చేయండి, ఓకేనా? మీరు ఫర్ ఎవర్ బిజినెస్ గురించి సీరియస్ గా ఉంటే మాత్రం. సో ఇక్కడ మెయిన్ వచ్చిన కామెంట్ ఏంటంటే, ప్రీవియస్ గా కొద్ది రోజుల బ్యాక్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ స్కామ్, ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వద్దని చెప్పి ఒక కామెంట్ చేశారండి ఒక పర్సన్. అట్లాగే నేను ఒక షార్ట్ వీడియో పెడితే దాంట్లో ఈ ఆన్సర్ వచ్చింది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. సరే, ఇప్పుడు దానికి ఆన్సర్ చేశాను. స్కామ్ అయితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి సింపుల్ గా ఆన్సర్ చేశారు ఆ రోజు. ఆ కామెంట్ కూడా ఇక్కడ పెడతా నేను. అయితే ఇక్కడ తర్వాత సేమ్ దాంట్లోనే మీరు కూడా ఏం చెప్పలేదు కదా, ఏం చేయాలని స్కామ్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇది కొత్త రకం అని చెప్పి ఓ స్కామ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అయితే ఒక కామెంట్ వచ్చింది స్కామ్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేనేం ఆన్సర్ చేశానంటే, ఇక్కడ దీంట్లో రియల్ గా ఇది స్కామ్ అనే అనుకుందామండి, ఓకే. కానీ ఒక స్కామ్ అనేది 46 సంవత్సరాలుగా 160 దేశాల కంటే పైన కంటిన్యూస్ గా ఉండడం అనేది ఎక్కడ జరగదు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫర్ ఎవర్ బిజినెస్ స్కామ్ లేకపోతే ఇంకో బిజినెస్ స్కామ్ అని చెప్పేసి ఎక్కడ మొదలు పెట్టకుండా కూర్చున్నాం అనుకోండి, మనం చేసే జాబ్ ఏదైతే ఉందో, వర్క్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. దాన్ని ఎవరో మనకి అభ్యంతరం పెట్టరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను 2018 ఆగస్టులో అంటే జూలై చివరిలో నా జర్నీ మొదలు పెట్టాను. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా కిషోర్ రెడ్డి గారు పలానా స్కామ్ చేశారని చెప్పి నన్ను జాయిన్ చేశారు ఇలా అని చెప్పి ఎవరని చెప్పలేదు ఇంతవరకు ఇక్కడ. అయితే ఎవరైతే వాళ్ళకి ఇష్టమైందో వాళ్ళు క్వాలిఫై చేసి జాయిన్ చేయడం జరుగుతుంది. సో నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మనం ఫర్ ఎవర్ లో స్టార్ట్ చేయాలంటే కనుక ఎలా స్టార్ట్ చేయొచ్చు, అసలు వాట్ ఈస్ ద రైట్ వే అని చెప్పేసి. మనం జస్ట్ 1000 నుంచి 1500తో రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ లోపు మన కంపెనీ బాగుండి సిస్టమ్ బాగుంటే ముందుకు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సో దాన్ని అలా ఉంచుదాం ఇక్కడ. అయితే ఇప్పుడు నేను 2018లో స్టార్ట్ చేసిన తర్వాత నేను 2019 ఎండింగ్ లో నేను ఈ బిజినెస్ ని ఎట్లా ఆన్లైన్ లో డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవడం జరిగింది హైదరాబాద్ లో, డిజిటల్ మాస్టర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి. అక్కడ నేను కొంతమంది మెంటర్స్ ని కలిశాను. కలిసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ లో ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలి, పీపుల్ ని చేంజ్ చేయకుండా, స్పామ్ చేయకుండా, లేకపోతే అనెథికల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఎలా చేయాలనే దాని గురించి క్లియర్ గా తెలుసుకున్నాను. నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎట్లా చేయాలనేది నేను అనుకోకుండా డిజిటల్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత COVID-19 వచ్చింది. ఆ తర్వాత 2021 అరౌండ్ లో నేను ILH ఒక కమ్యూనిటీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఒక కమ్యూనిటీని ఎట్లా బిల్డ్ చేయాలి, తర్వాత అట్లాగే మిగతా పీపుల్కి ఎట్లా ప్రాపర్ గా గైడ్ చేయాలని చెప్పి DNM Pro అనే ఒక సిస్టమ్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కనుక నేను కొన్ని టూల్స్, ఫన్నెల్స్ ఇటువంటి వాడటం జరుగుతుంది. ఎట్లా లీడ్ జనరేషన్ చేయాలనే దానికి మనం వేరే బయట టూల్స్ వాడే బదులు మనమే ఒక టూల్ ని క్రియేట్ చేసుకుంటే ఎట్లా ఉండదని చెప్పేసి నా ఓన్ సాస్ ఏజెన్సీని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈలోపు అసలు బిజినెస్ లో ఇప్పుడు ఫర్ ఎవర్ కావచ్చు, లేకపోతే వెస్టేజ్ కావచ్చు, యాంవే కావచ్చు, లేకపోతే ఇంకొక బిజినెస్ కావచ్చు, ఈరోజు అఫిలియేట్ మార్కెటింగ్ పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రకరకాల స్కామ్లు, స్కీమ్లు ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి డీప్ గా స్టడీ చేస్తే అది కోచ్ గా నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది ఎవరైతే ఈ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారో, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ జాబ్స్ లో ఉండేవాళ్ళు కావచ్చు, మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోంచి వచ్చినటువంటి అవుట్పుట్ అండి వీళ్ళంతా కూడా. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒక బిజినెస్ గురించి కానీ, ఒక సిస్టమ్ గురించి కానీ, ఎట్లా రన్ అవుతుంది, అసలు మనకు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అనేది ఐడియా ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ 2 గంటలు పని చేయొచ్చు అనగానే గొర్రెలాగా జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి మళ్ళీ ఎవరెవరినో బ్లేమ్ చేస్తుంటారు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక ఛానల్ వాళ్ళు ఇలా చెప్పారు, దాంతో మేము గుడ్డిగా జాయిన్ అయిపోయామని చెప్పేసి చాలా మంది కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు గుడ్డిగా జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి నేను డీటెయిల్డ్ గా ఎడ్యుకేట్ చేస్తా. ఇక్కడ కొన్ని వీడియోస్ చేశాను నేను కూడాను, ఏదైతే సక్సెస్ మంత్ర అని చెప్పేసి, అట్లాగే సెల్ఫ్ డిస్కవరీ అని చెప్పేసి, ఇంకా అట్లాగే గ్రోత్ మైండ్ సెట్ అని, అంటే బిజినెస్ గురించి అవగాహన పెంచే కార్యక్రమం ఇదంతా. అంతేగాని మీరు వచ్చిన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో జాయిన్ అవ్వండి అని నేను ఎక్కడ కాల్ టు యాక్షన్ ఇవ్వడం అనేది జరగలేదు.
అయితే ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అల్టిమేట్ గా నేను ఈరోజు ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ బిజినెస్ కాకుండానే 4 బిజినెస్లు రన్ చేయడం జరుగుతుంది. డిఎన్ఎం ప్రో ఎడ్టెక్ ప్లాట్ఫామ్, అట్లాగే డిఎన్ఎం ప్రోకి సంబంధించి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సిస్టమ్, డిఎన్ఎం ప్రో ఏజెన్సీ ప్లాట్ఫామ్, అట్లాగే ఎవరైనా కోచింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు గైడ్ చేయడం, పూర్తి స్థాయిలో ఫన్నెల్స్ బిల్డ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాను. కానీ నేను కూడా ఫర్ ఎవర్ లివింగ్ ప్రాసెస్ లో స్టార్ట్ చేసి ఇట్లాగే పీపుల్ స్పామింగ్ చేస్తా, లేకపోతే ఏదో అనెథికల్ ప్రాక్టీస్ ద్వారా అమ్ముకుంటా, వాళ్ళకి జాయిన్ అయితే ఎంత వస్తాయని చెప్పుకుంటా ఉంటే కనుక ఈ రోజు నా పని అయ్యేది కాదు. కానీ నేను నా బిజినెస్ ను స్టార్ట్ చేసింది ఫర్ ఎవర్ లో అయినా కానీ నేను అంచెలంచెలుగా ఒక్కొక్క మెంటర్ని కావచ్చు, ఒక్కొక్క గైడ్ని కావచ్చు, కొన్ని టూల్స్ సిస్టమ్స్ కొనుక్కుంటా నేను ఈ స్థాయికి రావడమే జరిగింది, ఈ రోజు పీపుల్ గైడ్ చేయగలిగే స్థాయికి. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే అసలు ఎక్కడా స్టార్ట్ చేయకుండా ప్రతిదీ నేను 2000 కట్టాను నాకు స్కామ్ అయిపోయింది, లేకపోతే 1000 కట్టాను స్కామ్ అయిపోయింది. ఇక్కడ స్కామ్ ఎందుకు అవుతుంది? నేనేం చెప్తున్నాను, మీరు ఏదైనా కొనాలి అనుకుంటే కనుక ఏదైనా చేయాలనుకుంటే దాంట్లో మీరు కొంత రీసెర్చ్ చేయండి, కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోండి, తర్వాత డీప్ గా ప్రొడక్ట్స్ బాగున్నాయా లేదనేది రీసెర్చ్ చేయండి, తర్వాత కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి, మీరు ఎవరితో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళతో రీసెర్చ్ చేయండి అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో అన్ని చెప్పా. అలాగే యూత్ ఉంటారు, ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చోవద్దు అది స్కామ్ ఇది స్కామ్ అని చెప్పి నీ రియల్ ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై చేసి నువ్వు గనక ఎక్కడో చోట మొదలు పెడితే గనక నీ జర్నీలో అంటే నువ్వు ముందు అనుకుంటా ఉంటావు ఒక బిజినెస్ స్కామ్ అని చెప్పేసి, కానీ కొంత అవగాహన తీసుకొని ఏదో ఒకటి మొదలు పెట్టిన తర్వాత నువ్వు కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త దారులు ఓపెన్ అవుతాయి, అక్కడ నీ గైడ్ చేసే వాళ్ళు ఎవరు, నీ మెంటర్స్ ఎవరు అనేది నీకు కనపడతా ఉంటది. అదే నువ్వు ఏది మొదలు పెట్టుకుని ఉంటే గనక ఇలాగే అనవసరంగా ఏదో ఒకటి అంటే మనకి ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక అక్కడ కామెంట్లు పెడతాం, ఇక్కడ కామెంట్లు పెడతాం, ఇటువంటి దానికి వస్తూ ఉంటారు. అందుకని నేను ఏం చెప్పానంటే క్లియర్ గా ఖాళీగా కూర్చోవద్దు, ఎక్కడో చోట మొదలు పెట్టండి అని చెప్పేసి, ఫర్ ఎవర్ కాకపోతే ఇంకేదైనా సరే మీ సమయాన్ని ఇలా అనవసరమైన కామెంట్లతో వృధా చేయకండి అని చెప్పి ఈ పర్సన్ కి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనకి నేను సెల్ఫ్ డిస్కవరీ ఫార్ములాలో చెప్తా ఉంటా, ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్ అని నేను కొన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి కావాలంటే తర్వాత కూడా ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ ఇస్తాను. ముందు అసలు మన ప్యాషన్ ఏంటి, మన గోల్ ఏంటి మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు బయట బిజినెసెస్ మనం ఏదన్నా సైడ్ బిజినెస్ రావాలంటే మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. అక్కడ మేము దాంట్లో బిజినెస్ క్లారిటీ సంబంధించినటువంటి ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో ఏం చెప్తారంటే మేబీ ఇవన్నీ మీకు ఫ్రీగానే ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా, ఇక్కడ 5P మెథడ్ అనేది ఒకటి ఉంటుందండి, మన ప్యాషన్ ఐడెంటిఫై చేయాలి, అది మనకు ప్రాఫిట్ ఇస్తా లేదని చెప్పేసి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. కానీ అల్టిమేట్ గా మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, నెట్వర్క్ మార్కెటింగ్ అయితే ఎలా వర్క్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఎలా వర్క్ అవుతుంది, కోచింగ్ బిజినెస్ అయితే ఎలా వర్క్ అవుతుంది, ఇంకేదన్నా మీరు ఏదైనా ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇవి డిఫరెంట్ గా నేను దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనే దాని గురించి స్కిల్స్ లెవెల్ అప్ దాంట్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం అఫీషియల్ గా మనం ప్రొఫెషనల్ గా సోషల్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే అసలు మనం లీడ్స్ ని ఎట్లా తెచ్చుకోవాలి, ఎవరితో కలిసి పనిచేయాలి, ఇట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే చాలా మంది ఏంటంటే ఇవన్నీ పూర్తిగా చూడకుండానే లేకపోతే దేంతో అంటే జాయిన్ అయిపోతే డబ్బులు వస్తాయి, డబ్బులు ఎలా వస్తాయి, మనం ఒక వస్తువు కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ ఎవరికైనా ప్రొవైడ్ చేస్తే మనకు డబ్బులు రావడం జరుగుతుంది. నిజంగా మనం ఏదైనా దాంట్లో జాయిన్ అయిపోయి ఒక 20,000 30,000 కట్టేసి ఈజీగా మనకి డబ్బులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనం సంథింగ్ రాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళు మన స్కామ్ చేయడం తప్పు లేదు, ముందు ఆలోచన మన దాంట్లోనే తప్పు ఉంది. అందుకని ట్రెడిషనల్ మార్కెట్ ఏదైతే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చిన మనం కొంత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మనం కొంత బేసిక్ అవగాహన అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇంకో కామెంట్ ఉంది, అది కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఇంకోటి ఏం చెప్తారంటే ఒకసారి మేము పలానా పని చేస్తున్నామని మీరు ఎక్కడైనా చెప్పారా, సో చెప్పమంటే చెప్పుకొని వస్తున్నారని చెప్పాడు. ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ కంపెనీలో ఏం చెయ్యాలి, ఆ ప్రొడక్ట్స్ ని మేమేం చెయ్యాలి, అమౌంట్ కట్టకుండా మీరు ప్రొడక్ట్స్ ఇవ్వవచ్చు కదా, తర్వాత అట్లాగే ప్రొడక్ట్స్ ని అమ్మి మీకు తర్వాత అమౌంట్ ఇస్తాను కదా, మీరు చేసేదే పెద్ద స్కామ్, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీని ఎవరు నమ్మకండి, ఎవరు జాయిన్ అవ్వకండి, తెలిసి బొక్కలో పడకండి అన్నారు. బాగుందయ్యా, బాగా కామెంట్ పెట్టావు. అయితే ఇక్కడ నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు చెప్పాను. ఇక్కడ ఈ వీడియో ఇప్పుడు పర్టికులర్ గా ఏదైతే ఇక్కడ తను కామెంట్ చేసినట్టు వీడియో ఉందో 3 essential టిప్స్ బిఫోర్ జాయినింగ్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. అసలు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో నువ్వెందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, తర్వాత కంపెనీ నేచర్ ఏంటి, తర్వాత అట్లాగే నిన్నెవరు జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, నువ్వు అసలు ఫర్ ఎవర్ గురించి ఏం రీసెర్చ్ చేసావు బాబు తెలుసుకొని జాయిన్ అవ్వండి అని చెప్పేసి పెట్టిన వీడియోలో ఇదంతా ఒక 10-20 minutes వీడియో ఉంటుంది. ఈ వీడియో కూడా చూడకుండా వచ్చేసేసి ఇక్కడ కామెంట్స్ పెట్టేయడం అంటే ఏంటంటే ఈ పర్సన్ చూసుకుంటే గనక సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకైతే ఐడియా లేదు కరెక్ట్ గా. సో ఇప్పుడు
మనకు లక్ష్యం లేదు, గోల్ లేదండి. కేవలం ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు వేయడం మాత్రం మన గోల్ అనుకోండి, అలాగే బతికేయచ్చు లైఫ్ టైం అంతా కూడా. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్పానండి, నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పింది కూడా అదే. ఏ పని చేయాలో పూర్తిగా తెలుసుకున్నాకే మీరు జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. సో నిన్న కూడా ఇంకో వీడియో చేయడం జరిగింది, అసలు 2CC కంప్లీట్ చేయాలా, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు అని చెప్పేసి ఆ వీడియో కూడా మీరు కంప్లీట్ చూడొచ్చు. మీకు తెలియకపోతే మీరు ఎవరైనా అడగొచ్చు. ఇప్పుడు ఆ పర్సన్కి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, రియల్ గా ఒక క్వశ్చన్ లాగా అడిగితే నాకున్న 7 years ఎక్స్పీరియన్స్ తో నేను గైడ్ చేస్తాను. సో ఇది పలానా, నువ్వు బాబు ఇట్లా చేయొచ్చు, ఈ వీడియో చూడు అని చెప్పేసి. లేకపోతే ఫర్ అవర్ బిజినెస్ కోచ్ది ఒక జీపీటీ క్రియేట్ చేయడం జరిగింది, అవతార్ని, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో. సరే, ఇక్కడ వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. మనకి వీడియోలు చూసే ఓపిక ఉండదు, ఎవరైనా చెప్పినటువంటిది వినే ఓపిక ఉండదు. మనకేదో మనం విన్న దాన్ని బట్టి, మనం అనుకున్న దాన్ని బట్టి మనం ఇక్కడ కామెంట్లు పెట్టేయడం. ఇక్కడ ఇది ఉద్యోగం కాదు, ముందు ప్రొడక్ట్ ఇవ్వండి తర్వాత డబ్బులు ఇస్తా అనడానికి. తర్వాత అట్లాగే ఆ విధంగా ఈ బిజినెస్ పనిచేయదు. ఇక్కడ ఇది వ్యాపారం, ప్యూర్లీ బిజినెస్ ఆపర్చునిటీ ఇది. ఇక్కడ అయితే ఇక్కడ రోడ్ల మీద మనం ప్రొడక్ట్స్ తిరిగి అమ్మే బిజినెస్ కాదు. ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మటం కాదు, రోడ్ల మీద తిరిగేసి. ఇక్కడ అందరూ బిజినెస్ కోసం జాయిన్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది అది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 160-170 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇండియాలో చూసుకుంటే 70 to 80 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్రొడక్ట్ రేంజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఆ ప్రొడక్ట్స్ ఏంటి, మనకి ఏం బెనిఫిట్ చేస్తాయని తెలుసుకున్న తర్వాత కొంతమంది ఓన్లీ ప్రొడక్ట్ యూజర్స్ వస్తారు. నాకు చాలా మంది రెగ్యులర్ గా కొత్తగూడెం నుంచి ఒక పాస్టర్ గారు ఆర్డర్ పెడతారు రెగ్యులర్ గా. తర్వాత అట్లాగే రాజమండ్రి నుంచి ఒక పర్సన్, ఇప్పుడు మా చుట్టుపక్కల అయితే ఈ టూజెల్ కావచ్చు, లేకపోతే హనీ కావచ్చు, ఇవి చాలా మంది తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళు మరి ఇష్టం లేకపోతే రిపీటెడ్ పర్చేజ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటంటే, మనకి ఏదైనా నచ్చితే కనుక ఆ ప్రొడక్ట్ మళ్ళీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్స్ అట్లా రికమెండ్ చేస్తాం. కొంతమంది యూజర్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ ఆపర్చునిటీ కోసం జాయిన్ అవుతారు. సో యంగ్స్టర్స్ వచ్చేసరికి బిజినెస్ ఆపర్చునిటీ కోసం జాయిన్ అవుతారు. ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు హెల్త్ కోసం ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ యంగ్స్టర్స్ ఎమోషన్స్ ఏదైతే ఉందో, యంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళ ఎమోషన్స్ ని బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది ఇక్కడ హైక్ చేయడం అనొచ్చు, లేకపోతే హైజాక్ చేయడం అనొచ్చు. చేసేసేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మీరు దీంట్లో జాయిన్ అయితే డబ్బులు వచ్చేస్తాయి, ఇదిగో వీళ్ళకి వచ్చింది, ఇదిగో ఈ ఫలానా పర్సన్ ఈ కారు కొన్నాడు, ఫలానా పర్సన్ ఈ బైక్ కొన్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి మనకి ఒక రకమైనటువంటి అనెథికల్ ప్రాక్టీస్ ద్వారా చేయడం జరుగుతుంది. నా ఛానల్ మొత్తం మీద చేసినటువంటి వీడియోలో నేను అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అల్టిమేట్ గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక విషయం జరుగుతుందండి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయింది అనుకోండి, కొద్ది రోజుల తర్వాత అందరూ అనుకుంటారు, ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ చెప్పాడు లేదా ఇంకో పర్సన్ చెప్పాడు ఫర్ అవర్ లో జాయిన్ అవుతున్నారు, ఏదో డబ్బులు వస్తాయని, అక్కడ రియల్ గా రావటం లేదు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ గా ఉంటున్నాయి, అక్కడ రియాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. నేను రియాలిటీ చెప్తున్నాను. పీపుల్ అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హైలో సెట్ చేసి ఇంత ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి వచ్చిందని చెప్పేసి అట్లా చెప్పడం వల్ల జాయిన్ అయిన వాళ్ళు ఏమవుతారంటే, కొద్ది రోజులకి మేము నష్టపోయాము, వాళ్ళు చెప్తే జాయిన్ అయ్యాం, వీళ్ళు చెప్తే జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే జాయిన్ అవడం కాదు, ఇక్కడున్న రిసోర్సెస్ ని పరిశీలించుకొని మీ బుర్ర కూడా కొంత ఉపయోగించి మనకు డబ్బులు ఎట్లా వస్తాయి, మనం అసలు ఏం ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా వేరే వాడు డబ్బులు కడతానంటే మనకు డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ అవగాహన లేని వాళ్ళకు కూడా కొంతమంది ఇలా ఉంటారండి, అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూరియల్ బేసిక్స్ ఏంటో తెలియని వాడు ఇట్లా చేస్తారు. సో ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఓకే, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారు, ఇప్పుడు యూజర్స్ అంటే ఏంటో తెలియదు, లేకపోతే కస్టమర్స్ అంటే ఏంటో తెలియదు, లీడ్స్ అంటే ఏంటో తెలియదు, సోషల్ మీడియాలో ఎట్లా వర్క్ చేయాలో తెలియదు, పోనీ మనకు తెలిసినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎట్లా వర్క్ చేయాలో తెలియదు, పోనీ మనం జాయిన్ అయిన పర్సన్ మనకు పూర్తిగా గైడ్ చేయడు. సో ఇటువంటి వాటి వలన ఏదైతే ఇప్పుడు ఈ నెగిటివిటీ రావడం అనేది జరుగుతుంది. దాన్ని అడ్రస్ చేయడానికి నేను కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది, ట్రైనింగ్స్ కూడా ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది బిజినెస్ ఆపర్చునిటీ జాయిన్ అవుతారో దీంట్లో 2 అవకాశాలు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక రిటైలింగ్ చేయొచ్చు, ఎవరైతే ప్రొడక్ట్స్ యూజర్స్ ఉన్నారో రెగ్యులర్ గా వాళ్ళకి రిటైల్ చేయొచ్చు. తర్వాత అట్లాగే ఇక్కడ టీమ్ ని రిక్రూట్ చేసుకోవడం, టీం వర్క్ చేయటం అంటారు దీన్ని, లేకపోతే టీమ్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి సపోజ్ అనుకుందాం, ఒక 5,000 తో జాయిన్ అయ్యాడు జస్ట్ అనుకుందాం. నేను నా దగ్గర ఉన్నటువంటి డిజిటల్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే టూల్స్ కావచ్చు, ఆ వీడియోస్ అవన్నీ ఇవ్వడం ద్వారా అతనికి లైఫ్ టైం గైడెన్స్ ఇవ్వడానికి కమిట్ అయిపోతున్నాం. మీరు ఎక్కడన్నా ఒక 5,000 కడితేనో 10,000 కడితేనో ఎక్కడన్నా మీకు లైఫ్ టైం గైడెన్స్ ఒక బిజినెస్ మీద కావచ్చు, ఒక సిస్టమ్ మీద కావచ్చు వస్తుందా, రాదు అక్కడ. అట్లాగే ఇప్పుడు ఈ అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, డిఫరెంట్ వేలో మీరు 2CC చేస్తే మాత్రమే బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి 30,000 అమ్మేస్తారు. ఇప్పుడు సో ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఆలోచించుకుని ఎవరో ఒకరు డబ్బులు కట్టేశారు అనుకోండి,
జనరల్ గా అల్టిమేట్ గా మీరు నష్టపోయినట్టు ఫీలింగ్ అవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, లేకపోతే ఒక 1,500 కావచ్చు, ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు మనం దీని గురించి ముందుకు వెళ్ళాలనుకుంటే అప్పుడు 2cc కంప్లీట్ చేసుకునేది నేను బెటర్ స్ట్రాటజీ కింద సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇవేమీ తెలియదు, ఫర్ ఎవర్ లివింగ్ అనగానే అందరూ స్కామ్ చేసేవాళ్లే. సో ఇదొకటి బయట బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. అయితే ఇప్పుడు మనకి ఈ పర్సన్ కామెంట్ చేసింది కూడా దాని గురించి. ఇంత డీటెయిల్డ్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఒక్క పర్సన్ గురించి కాదండి, ఇక్కడ చాలా మంది పీపుల్ గురించి. బయట ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటారు, మీ ముందు మీ దగ్గర ఒక మంచి కారు కావచ్చు, బైక్ కావచ్చు ఉంది, మీ ముందు ఒక చిన్న గూడ్స్ ఆటో కానీ ఏదన్నా మెల్లిగా వెళ్తా ఉంది. మీరేం చేయాలి, ఆ చిన్న రోడ్లో అలాగే దాని వెనక వెళ్ళాలి. అట్లాగే కనుక మీరు అనెథికల్ మెంటర్తో కానీ లేకపోతే ఈ బయట ఏదైతే ఈ 6 మీటింగ్లు 7 మీటింగ్లు లేకపోతే మిమ్మల్ని ఏదైతే మీ ఎమోషన్స్ ని హైజాక్ చేసి జాయిన్ చేయాలనుకున్న పీపుల్తో, ఇది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోను ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లోను ఉందా అంటే కాదండి, ఇక్కడ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ లో ఉంది. ఏదో మీరు ఒకసారి జాయిన్ అయిపోగానే ఈ సీక్రెట్ సిస్టమ్ తో డబ్బులు వస్తాయని చెప్పే వాళ్ళు ఉన్నారు. తర్వాత అట్లాగే డ్రాప్ షిప్పింగ్ పేర్స్ తో కోర్సులు చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకోటి ఏఐ టూల్ వచ్చిందని చెప్పి కోర్సులు అమ్మేవాళ్ళు ఉంటారు. లేకపోతే బయట మన చుట్టుపక్కల రకరకాల ప్లాట్ఫామ్స్ వాళ్ళు సో ఇది చేస్తే మీకు ఇది వస్తుందని చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మీకు ఏం చేస్తారంటే ఇదే చెప్తారు. ఇక్కడ మీరు వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, ఆ గూడ్స్ కనుక మీరు వెళ్ళడం జరుగుతుంది. అంటే మీ స్పీడ్ ని తగ్గించేసుకుని మీరు వెళ్ళాల్సి వస్తుంది. అదే మీరు ప్రాపర్ గా కనుక ఒక హైవేలో జర్నీ చేయాలంటే మీరు దానికి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఏదైతే మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకొని వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఓన్లీ ప్రొడక్ట్స్ అమ్మటమా లేకపోతే రిటైల్ చేయటమా లేకపోతే మన ఓన్కి యూజ్ చేసుకోవటమా లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ కోసం జాయిన్ అవటమా. ఒకవేళ జాయిన్ అయితే దాని గురించి కంప్లీట్ గా ట్రైనింగ్స్ తీసుకొని ఫాలో అవటమా. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ లో కూడా ఎలా ఉంటుందంటే మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ట్రైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను జనరల్ గా ఒక పని చేస్తూ ఉంటాను, మామూలు బయట ఏం చేస్తూ ఉంటారు, నేను జనరల్ గా ఒక కోర్స్ అమ్మేసి లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఇక్కడ పీపుల్ జాయిన్ చేసి గాయబ్ అయిపోతూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ నడుపుతున్నాను. అట్లాగే నా కమ్యూనిటీలో వచ్చిన వాళ్ళకి కూడా వీక్లీ ఒకసారి ఇన్నర్ సర్కిల్ కావాలని చెప్పి పెట్టడం జరుగుతుంది. అంటే అక్కడ నేను అమ్మే కోర్సు కాదు, ఒక కమ్యూనిటీలోకి ఎంట్రీ పాయింట్, దానికి ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాకుండా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక వే అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి, చాలా మంది ఎమోషనల్ కోర్స్ కొనేస్తారు ఒక 5,000 6,000 పే చేయడం ద్వారా. కానీ అక్కడ ఏం చేస్తారు వీళ్ళు, వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్స్ అటెండ్ అవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కావచ్చు. ఏదైనా మనం చిన్న టాస్క్ ఇస్తే, అంటే ఇప్పుడు ఒక చిన్న ఏదైనా చెప్పిన తర్వాత ఆ టాస్క్ ఇంప్లిమెంట్ చేసి ఒక కామెంట్ చేయమన్నా లేకపోతే నోట్స్ తీసుకున్న దాన్ని మీరు ఒక వీడియో లాగా చేయమన్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఛాలెంజెస్ కంప్లీట్ చేయమన్నా కానీ వాళ్ళు కంప్లీట్ చేయరు. ఇప్పుడు నేనేదన్నా వాల్యూ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయినట్ట, లేకపోతే ఇప్పుడు నేనేదన్నా రెడీగా లేనట్ట వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్ట ఇంప్లిమెంట్ చేయడంలో. అంటే ఇటువంటివి డిఫరెంట్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. పోనీ మీరు ఏదన్నా ఇప్పుడు ఒక బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ మనం వేసుకుంటే కనుక ముందే జాయిన్ అయ్యే ముందే ఇది మనకు సరిపోతుందా సరిపోదా, లేకపోతే ఇది నేను చేయగలనా లేదా, నాకు ఓన్లీ జాబ్ అయితేనే ప్రశాంతంగా ఉంటుందా అని మీరు చూసుకున్న తర్వాత జాయిన్ అయితే మీకు ఈ ఇబ్బందులు అనేది ఉండదనేది నేను అల్టిమేట్ గా చెప్పగలిగింది. అయితే ఇంకో విషయం అండి, ఇక్కడ ప్రతి బిజినెస్ ని స్కామ్ అనుకునే వాళ్ళు మన చుట్టుపక్కల కనిపిస్తారండి, యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటారు కొంతమంది. రీసెంట్ గా ఇప్పుడు సాయి కృష్ణ అని చెప్పేసి ఒక పర్సన్ ఇష్యూ జరిగింది. ఆయన మనీ గురించి అడగటము, తర్వాత అట్లాగే ఆయన కోర్స్ చేశాడని చెప్పేసి అంటాం ఇక్కడ. సో ఇక్కడ ఒక పర్సన్ కోర్స్ అమ్మటం తప్ప అంటే తప్పు కాదు ఇక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయితే ఫర్ ఎవర్ లో కూడా ఇట్లా జరుగుతుందో, 2cc కంప్లీట్ చేస్తే మాత్రం నీకు అద్భుతాలు జరిగిపోతాయని చెప్తున్నారో అటువంటి పని చేస్తా కోర్స్ ఏదన్నా హైయెస్ట్ కాస్ట్ అంటే 1,50,000 అట్లా ఒకసారి కట్టించేసి ఆ పర్సన్ మాయమైపోతే తప్పే. కానీ ఇక్కడ నీకు యూట్యూబ్ లో ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చెప్పేసిన తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ చూపించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, కోర్స్ కొంటారు, దాన్ని వాచ్ చేయరు. ఈ పర్సన్ వచ్చేసి ఏదో మ్యాజిక్ బుల్లెట్స్ పెట్టేస్తాడు అని అనుకుంటా ఉంటారు. అయితే నేను ఇప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ గురించి డీప్ గా వెళ్ళట్లేదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవరిదైనా లైఫ్ టైమ్ లో మనకి తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఒక సిస్టమ్ లాగా ఒక కోర్సు లాగా పెడితే అతను మీకు గైడెన్స్ ఇస్తానంటే ప్రాపర్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అలాగే ఉంటది, ఓకేనా. సో ఇప్పుడు అన్ని స్కాములు కాదు, ఇక్కడ మనం స్కామ్ అని ఒక దాన్ని అనే ముందు మనం ఇంప్లిమెంట్ చేసామా లేదా, రియల్ గా అక్కడ వర్త్ ఉందా లేదనే తెలుసుకోవడం మంచిదనేది నా ఉద్దేశం ఇక్కడ. తర్వాత అట్లాగే ఫర్ ఎవర్ లో రియల్ గా నష్టపోయిన అంటారు. లాస్ట్ వీక్ ఒక పర్సన్ కాల్ చేశారు నాకు, 2cc కంప్లీట్ చేయమన్నారు సార్, ఇట్లా కంప్లీట్ చేశాను, నా దగ్గర ఉన్నటువంటిది తాకట్టు పెట్టేసి మా వారికి తెలియకుండా అని చెప్పేసి. సో అది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు తన పేరు కూడా చెప్పారండి. ఇక్కడ నాకు ఒక మేనేజర్ అని చెప్పారు, ఫలానా లాతో స్టార్ట్ అవుతుంది తన పేరు, తన పైన పేరు సమ్ రెడ్డి వస్తుంది, పేరు స్టార్టింగ్ వచ్చేసి ఎంతో స్టార్ట్ అవుతుంది, ఓకేనా.
ఈ కొంత డీటెయిల్స్ మీకు ఉపయోగపడతాయి తర్వాత మీకు ఏదన్నా ఇప్పుడు ఈ టీమ్స్ లో ఉండేవాళ్ళు ఉంటే కనుక. అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఆ లా అనే మేనేజర్ ఫోన్ చేసేసి ఈ ప్రోడక్ట్లు మొత్తం కొన్న ఏదైతే ఉందో అన్ని ఓపెన్ చేయించేశారంటే టోటల్ గా అన్ని ఓపెన్ చేయించేసిన తర్వాత ఎందుకు ఓపెన్ చేయాలని ఈ పర్సన్ అడిగారంటండి. ఓపెన్ చేస్తే మేము కంపెనీకి వీడియో పంపించాలి అని చెప్పేసి ఓపెన్ చేయించారంటండి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత తను జాయిన్ అయినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది, అక్కడ వాళ్ళు చెప్పింది ఒకటి ఉంది, అంతా అయిపోయింది. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఈ ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టుకోవాలి సార్, ఎట్లా మా ఆయన ఒప్పుకోవట్లేదని చెప్పేసి. ఏమో ప్రొడక్ట్స్ మీ దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే కంపెనీకి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి రిటర్న్ చేయొచ్చు అని చెప్పి, ఎందుకంటే ఫర్ ఎవర్ లో ఒక రిటర్న్ పాలసీ ఉంది, మీకున్నటువంటి యాప్ లో మీరు చూస్తే కూడా అర్థం అవుతుంది. 12 months రిటర్న్ పాలసీ అనేది కంపెనీ ఆఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ తో జాయిన్ అవటమే కాకుండా ఇంకొక అనెథికల్ ప్రాక్టీసెస్ ఇంకొక అడుగు ముందుకు వేసేసి ఆ ప్రొడక్ట్స్ మొత్తం ఓపెన్ చేపించేశారు. అసలు అవసరం లేని పని ఇక్కడ. అంటే ఇటువంటి పీపుల్ ఉన్నప్పుడు కూడాను మళ్ళీ ఫర్ ఎవర్ మొత్తం స్కామ్ అని చెప్తా ఉంటారు కొంతమంది మేధావులు ఇక్కడ. సో ఇప్పుడు తను ఆ పర్సన్ రియల్ గా నష్టపోయారు. తను ఏంటంటే మళ్ళీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు, నేను 30,000 నష్టపోయానని చెప్పేసి ఇట్లా మళ్ళీ బంధువుల్లో తెలిసిపోద్ది, మనం చులకన అయిపోతాం అని చెప్పేసి. సో నేనేమంటానంటే ఎవరైతే రియల్ గా నష్టపోయారో మీరు ఫర్ ఎవర్ లో ఇక్కడ మీరు ఒక చిన్న వీడియో చేసి, సో పలానా పర్సన్ నన్ను ఇట్లా జాయిన్ చేశారు, పలానా పర్సన్ మీటింగ్ చెప్పాడు, పలానా పర్సన్ ఇట్లా చేశారు, ఈ ప్రొడక్ట్స్ అన్ని ఓపెన్ చేయమన్నారని చెప్పి మీరు రివీల్ చేస్తే గనక అది చాలా మందికి ఉపయోగపడుతుంది. అప్పుడేంటంటే మిగతా వాళ్ళకి కూడా ఈ మోసం ఎట్లా జరుగుతుంది అనేది అర్థం అవుతుంది. ఓకేనా? ఇది ఎవరైతే మీరు మోసపోయారో మీరు సైలెంట్ గా కూర్చోవద్దండి. కానీ మీరు రియల్ గా మోసపోకుండా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మొత్తం స్కామ్, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ స్కామ్ కాదు, నీకేదో లోపల ఒక దుర్బుద్ధి ఉంది, అంటే ఏంటి, డబ్బులు సంపాదించేద్దాం ఓ చోట డబ్బులు కట్టేసి అని చెప్పి. సో దాంతో జాయిన్ అవ్వద్దని చెప్తున్నాను నేను ఇక్కడ అల్టిమేట్ గా చెప్పేది ఇక్కడ ఇది. సో ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, అట్లాగే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎక్కడ టీవీలో యాడ్లు ఇవ్వదు, లేకపోతే ఇంకొక చోట పలానా చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ చేత ప్రమోట్ చేయించదు. ఓన్లీ ఎవరైతే ప్రొడక్ట్స్ యూజ్ చేశారో ఈ ప్రొడక్ట్ బాగుంది అని చెప్పిన తర్వాత వేరే పర్సన్స్ తీసుకునేది ఇక్కడ. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్ మీద ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేది కొంచెం వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. అంటే మనకి ఆ ఎక్స్పెన్స్ మొత్తం కూడా తగ్గడం జరుగుతుంది. అంటే ఏంటి, ట్రెడిషనల్ లో మనకి ఒక ప్రోడక్ట్ తయారైతే ఒక 20 రూపాయలకు తయారైన దాన్ని 100 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. 80% అనేది మీడియేటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ బయట దాన్ని మనం కమోడిటీస్ అమ్ముతాం, లేకపోతే సబ్బులు కానీ లేకపోతే ఇటువంటి అమ్ముతాం. కానీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఈ ప్రొపరేటరీ ఫార్ములాతో హై క్వాలిటీతో తయారు చేసినటువంటి అలోవెరా ప్రొడక్ట్స్ ని కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం అవుతుంది. తర్వాత అట్లాగే కొంత పర్సనల్ టచ్ అనేది అవసరం అవుతుంది. ఆ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు సమ్ గైడెన్స్ అనేది అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం పరిచయం చేసినప్పుడు మనకి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకొని మనం పరిచయం చేసినప్పుడు కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కి 80% అక్కడ పెడుతున్నారో దాంట్లో నుంచి కొంత మనకి షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డబ్బులకి మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చే విధానం అది మీరు రిటైల్ చేసినా లేకపోతే రిక్రూట్ చేసినా కానీ కొంత టర్న్ ఓవర్ అయితే అక్కడ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దీన్ని ఈ అనెథికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బయట ఏదైతే ఎమోషన్స్ రైజ్ చేసేసి తర్వాత అట్లాగే ఓవర్ గా ఇన్కమ్స్ ని హైప్ చేసి మీరు ఒక్కసారి జాయిన్ అయితే చాలు, అవి మనకి వినడానికి సమ్మగా ఉంటాయండి. అంటే జాయిన్ అయిపోతాం మనం, ఒకసారి డబ్బులు కట్టేస్తే నెలలా వచ్చేస్తాయంట. అసలు కనిపిస్తా ఉంటది, కళలకు అంటా ఉంటాం మనం, అసలు ఆ కళల్లో ఉంటాం, జాయిన్ అయిపోతాం, తర్వాత నష్టపోయిందంటాం. ఇక్కడ ఏంటి, మళ్ళీ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయించడం, అవి రిటర్న్ పెట్టుకోవడానికి కూడా అవసరం లేకుండా పోవటం. అల్టిమేట్ గా ఏదైనా ఇప్పుడు ఇటువంటి వీడియోలోకి వచ్చి చూసినా కానీ అప్పటికే మనం మోసం పోయేవారు అనుకుంటారు. మోసం ఎవరి దగ్గర పోయారు, మీరు ఆ పర్సన్ ఐడెంటిఫై చేయరు, ఆ మీటింగ్ చెప్పిన పర్సన్ ఇప్పుడు మీరు అతన్ని పాయింట్అవుట్ చేయరు. ఇక్కడ ఎవరైతే వీటి గురించి మనం చెప్దామని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ రన్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి సో ఫర్ ఎవర్ స్కామ్, కంపెనీ స్కామ్ చేసింది. కంపెనీ ఎక్కడ స్కామ్ చేసింది, మీకు కంపెనీ 46 సంవత్సరాల నుంచి 160 దేశాల్లో నడుస్తుంది. అట్లాగే ఇక్కడ దీంట్లో పెద్ద పెద్ద అచీవర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన తెలుగులో ఏదైతే మనకి ఇప్పుడు మీటింగ్స్ నడుపుతున్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ కింద ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కావచ్చు, ఒక ఉద్దేశపూర్వకంగా రాంగ్ గా గైడెన్స్ చేస్తున్నారు. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతాం అనేది చెయ్యాలి ఇక్కడ. సో నేను కొంత ఎడ్యుకేట్ చేస్తున్నాను, నా వాయిస్ ఒకటి సరిపోదు ఇక్కడ. ఓకేనా? సో ఇదంతా కూడా మీరు ఎవరైతే కొత్తగా మీరు బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారో మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఆ పర్సన్ ని గమనించండి, ఆ బిజినెస్ ఎట్లా జరుగుతుందో మోడల్ గమనించండి. పోతే 1500తో పోద్ది, లేదు మీరు రిటర్న్ పెడితే ఒక 300 ఎంత మినహాయించేసుకొని మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అక్కడ కూడా అది అంతటితో క్లోజ్ అయిపోద్ది.
లేదు మనం 5,000తో స్టార్ట్ చేసాం. కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత దీంట్లో భాగంగా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటారు మీరు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు వస్తే మనీ వస్తుంది, లేకపోతే 5,000తో అయిపోతుంది. ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, మీరు పే చేసిన డబ్బులతోనే ఇక్కడతో ఆగిపోద్ది. కానీ ఒక్కసారి 30,000, ఒకసారి 40,000 ఇలా కట్టొద్దండి దయచేసి, ఓకేనా? అట్లాగే ఎంతమందిని జాయిన్ చేయాలి, ఇది జాయిన్ చేసే ప్రాసెస్ కాదండి. బిజినెస్ ని మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి రికమెండ్ చేసే ఒక సిస్టమ్ ఇది ఇక్కడ. సో ఇది ఇలా ఈ జాయిన్ చేయటము, ఈ హైప్ క్రియేట్ చేయటం ఇదంతా కాదు ఇక్కడ. పర్టికులర్ గా అట్లాగే ఇక్కడ ప్రతి కంపెనీకి ఒక సిస్టమ్ ఎట్లా ఉంటుందో, ప్రతి పర్సన్ కూడాను ఒక లైఫ్ గోల్ అనేది ఉంటుంది, ఒక పర్పస్ అనేది ఉంటుంది క్లియర్ గా. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ అనవసరమైనటువంటి చెడ్డీ కామెంట్లు చేసే బదులు ఆ టైంని వేస్ట్ చేయకుండా మన లైఫ్ గోల్ ఏంటో అట్లీస్ట్ మీకు మీ ఏదైతే ఇప్పుడు ఈ సెల్ఫ్ డిస్కవరీ ఫార్ములా అనేది ఇక్కడ నేను కొన్ని వీడియోస్ లో చెప్తాను క్లియర్ గా, మీరు ఎట్లా మెన్షన్ చేసుకోవాలో దాన్ని చూసుకొని మీ పర్పస్ ఏంటి అనేది, మీ గోల్ ఏంటి డిసైడ్ చేసుకోండి. ఒక ప్రాపర్ మెంటర్ ఇక్కడ, ఇది కాకపోతే ఇంకోటి, ఫర్ ఎవర్ కాదు ఇంకోటి, కిషోర్ రెడ్డి కాదు ఇంకొకళ్ళు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని మీరు ఎవరో ఒకళ్ళు చూజ్ చేసుకొని మీరేం వీళ్ళు మొత్తం రీఇన్వెంట్ చేయకుండా మీ లైఫ్ జర్నీని లేకపోతే మీ బిజినెస్ జర్నీని డిజిటల్ మార్కెటింగ్ ద్వారానో లేకపోతే ఇంకొక దాని ద్వారానో ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు లైఫ్లో ఎదగడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి. అంతేగాని ఇక్కడ వేరే వాళ్ళ మీద కామెంట్లు చేయటం, మనకేం తెలియకుండానే ఒక 10 నిమిషాల వీడియో కూడా చూడకుండానే బ్లేమ్ చేయటం, లేకపోతే ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు. జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ బతికేది దేని మీద, వాళ్ళ కంటెంట్ కన్జ్యూమ్ అయితే వాళ్ళు బతుకుతారు, లేకపోతే లేదు. కానీ మేమేం ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మోటివేషన్ స్పీకర్లం కాదు. నేను ఒక బిజినెస్ ప్రాసెస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బిజినెస్ కోచ్ ని లేకపోతే మెంటర్ని ఇక్కడ. సో ఇప్పుడు నాకేమి ఎక్కువ కామెంట్లతోనూ లేకపోతే ఎక్కువ లైకులతోనూ ఎక్కువ వ్యూస్ తోనూ లేకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్ తోనూ పని లేదు ఇక్కడ. ఉన్నట్టుగా చెప్పడం అనేది మా పని ఇక్కడ. మమ్మల్ని ఎవరైతే ఉండాలనుకుంటారో, ఫాలో అవ్వాలనుకుంటారో వాళ్ళనే ఫాలో అవ్వమని చెప్తాను, బలవంతంగా ఎవరిని వద్దని చెప్తాను ఇక్కడ. సో ఇప్పుడు మీ పర్పస్ ని ఐడెంటిఫై చేసుకోండి, మీ మెంటర్ను చూజ్ చేసుకోండి, మీరు మీకున్న లైఫ్ గోల్స్ మీద పనిచేయండి. అవసరమైతే ఇక్కడ సక్సెస్ మంత్ర ట్రైనింగ్ అనేది ఒకటి ఉంది, దాన్ని వాచ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎవర్ బిజినెస్ లోకి వచ్చారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు 2cc కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయండి ముందు. తర్వాత అట్లా ఎక్స్పీరియన్స్ చేయండి, ఒక్కొక్క ప్రొడక్ట్ ని ఓపెన్ చేయండి. ఈ లోపు మీరు టీంలో ఏం జరుగుతుందో గమనించండి. సమ్ రాంగ్ సిగ్నల్స్ మీకు వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్ గా రిటర్న్ పెట్టేసి నమస్తే పెట్టేసి కూర్చోండి. ఎన్ని రోజుల వరకు రిటర్న్ పెట్టుకోవచ్చు అంటే 12 months వరకు రిటర్న్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత. అది కంపెనీకి ఒక లెటర్ పంపిస్తే, మనం ఒక ఈమెయిల్ పంపిస్తే కస్టమర్ కేర్ కి వాళ్ళు రిప్లై ఇస్తారో 4-5 days తర్వాత, ఓకేనా? చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ పర్సనే కాదండి, ఇక్కడ ఇంకా చాలా మంది ఇంకొక ముందు కామెంట్లు కూడా ఉన్నాయి, నేను అందరినీ పాయింట్అవుట్ చేయట్లేదు. ప్రతి కామెంట్ కి మన అప్లైన్నో లేకపోతే వాళ్ళని అడగకుండా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ కామెంట్ చేస్తుంటారు. నేను ఆన్సర్ చేస్తాను, ఆల్రెడీ వీడియో చేశాను ఇక్కడ. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఏ పర్టికులర్ టాపిక్ మీద మనకు క్లారిటీ కావాలని మనం రీసెర్చ్ చేసుకోవాలి. తర్వాత అట్లాగే మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో గైడెన్స్ అతన్ని అడగాలి, లేకపోతే వాళ్ళు మీటింగ్లో ఏం చెప్తున్నారో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి క్లియర్ గా. ఏమీ తెలుసుకోకుండా జాయిన్ అయిపోయి మీరు ఎవరో ఒకరిని బ్లేమ్ చేద్దాం అంటే అల్టిమేట్ గా మీరు బ్లేమ్ చేయొచ్చు, కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ డబ్బులు నష్టపోవడం అనేది జరుగుతుంది, అట్లాగే మీ టైం అనేది నష్టపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు నేను కొంచెం గట్టిగానే మాట్లాడతాను, నిజం చెప్పేటప్పుడు సాఫ్ట్ గా హాయ్ అండి నా పేరు కిషోర్ రెడ్డి వాళ్ళ అండి ఇలా మాట్లాడుతూ నాకు రాదు. ఒకవేళ మీరు అలా కనుక మాట్లాడాలని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీరు వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. లేదు ఈ పాయింట్ షూటెడ్ స్టైల్ గా అంటే డైరెక్ట్ గా పాయింట్ గురించి చెప్పాలనుకుంటే మాత్రమే మీరు ఇక్కడ కొనసాగండి. తర్వాత అట్లాగే మీరు ఏ పర్టికులర్ వీడియో చూసినప్పుడు ఆ పర్టికులర్ వీడియోలో మీరు నేర్చుకున్నటువంటి ఇన్సైట్స్ ఏంటి క్లియర్ గా చెప్పండి, మీకున్న డౌట్స్ ఏంటో చెప్పండి. ఇక్కడ ప్రతి డౌట్ ని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని అనవసరమైన డౌట్లు వస్తూ ఉంటాయి, వాటిని పక్కన పెడతాము. ఇక్కడ కొన్ని ఏదైతే అందరికీ అడ్రస్ చేయాల్సిన కొన్ని ఉంటాయి, వాటిని పర్టికులర్ కావాలంటే వీడియో కూడా చేయడం జరుగుతుంది. లేదు నేను ఈ ప్రాసెస్ ద్వారా ఒక సిస్టమేటిక్ గా నేను మోసం చేయబడ్డానని చెప్పి మీరు ఏదైనా అనుకుంటే కనుక రియల్ గా మీరు ఆ వీడియో తీసి విత్ ప్రూఫ్లతో రండి, నేను మీతో లైవ్ లో కూర్చొని మాట్లాడిస్తాను. ఎందుకంటే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది మోసం కాదు, లేకపోతే కంపెనీ మోసం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది పర్పస్ఫుల్ గా, కొంతమంది హై ఇన్కమ్ అచీవర్స్ 5 lakhs 10 lakhs అట్లా ఎర్న్ చేసే వాళ్ళు కూడాను కావాలని పీపుల్ ని తప్పుదోవ పట్టించే విధంగా టీమ్స్ ని, సిస్టమ్స్ ని, ట్రైనింగ్స్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. అదే దీంతో పనిచేయడం జరుగుతుంది, రాంగ్ సిగ్నల్స్ వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అల్టిమేట్ గా కంపెనీకి ఏదైతే ఉన్నటువంటి క్రెడిబిలిటీని
కాపాడటం అనేది నా పని గనక నేను ఆ పని చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో వచ్చే ఓన్లీ ఇన్కమ్ ద్వారా నేనేం సర్వైవ్ అవ్వట్లేదు. అందుకని నేను చెప్పి నాకు ఎవరో జాయిన్ అయిపోతే ఇక్కడ డబ్బులు వస్తాయని నా ప్రయారిటీ కాదు. ఇక్కడ మీరు ఎథికల్ గా గ్రో అవ్వాలనుకుంటే, ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటే నాతో పాటు అసోసియేట్ అవ్వమని చెప్తాను. దానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే సర్టెన్ ఏదైతే రిసోర్సెస్ ని ఇవ్వడం జరుగుతుంది. 5000 కంప్లీట్ చేసుకుంటే సర్టెన్ ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది, డిజిటల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2cc కంప్లీట్ చేసుకుంటే కొన్ని రిసోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ఏదైతే డిఎన్ఎం ప్రొటెక్ ప్లాట్ఫామ్ ఉందో ఆ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనీసం నేను ఒక్క డేకి ఒక 1 hour లేకపోతే ఒక 90 minutes నేను నేర్చుకోవడం మీద పెడతాను, నేను ఒక బిజినెస్ లో గ్రో అవ్వాలని బలంగా అనుకుంటున్నాను అనుకుంటే నాతో పాటు అసోసియేట్ అవ్వాలని ట్రై చేయండి. లేదు అనుకోండి ఏదో ఊరినే ఒకసారి డబ్బులు కట్టేస్తే ఒకసారి వచ్చేస్తాయండి, అటువంటి మెంటాలిటీ మీకు ఏదైనా ఉంటే కనుక నమస్కారం అని చెప్తాను నేను ఇక్కడ. ఓకేనా? ఈవెన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా నేను కొంతమందిని బ్యాక్ పంపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవి రీసెంట్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ ఛానల్లో కొనసాగాలి అనుకుంటే కనుక నేను చెప్పే పాయింట్స్ ఏదైతే నచ్చినాయో మీరు కొనసాగండి. మీకు వచ్చినటువంటి ఎనీ డౌట్ ని ఇక్కడ అక్కడ కామెంట్ చేయండి. అది లీడ్స్ గురించి కావచ్చు, సేల్స్ సిస్టమ్ గురించి కావచ్చు, మీకు జరిగిన మోసం గురించి కావచ్చు, లేకపోతే ఫర్ ఎవర్ లో జాయిన్ అయ్యే ముందు మీరు ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని చూసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు డిస్క్రిప్షన్ లో కూడా చాలా వీడియోస్ ఇవ్వడం జరిగింది, అవన్నీ మీరు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ డబ్బులు మీది, టైం మీది, బిజినెస్ మీది, గ్రోత్ మీది. ఏదైనా నష్టపోతే అల్టిమేట్ గా మీరు నష్టపోతారు తప్ప నేను కాదు, మిమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ కిషోర్ రెడ్డి. I am forever.